ర్యాపిడో రావట్లేదు, అన్నం చేయమంట. హలో వచ్చినట్టున్నారు. మీరేనా? మీరా? లేడీస్ వచ్చారా? లేడీసా? లేడీస్ అయితే వేయకూడదా అక్క? అలా కాదు, అంటే లేడీస్ అయి ఉండి ర్యాపిడో నడుపుతున్నారు కదా, అందుకు అడుగుతున్నాను. ఏం చేయాలి చిన్న, నా ప్రాబ్లం అలాంటిది. ఏమైందక్క? అందుకు అడుగుతున్నాను. ఏం చేయాలి చిన్న, నా ప్రాబ్లం అలాంటిది. ఏమైందక్క? మా ఆయన కూడా ఇదే పని చేసేవాళ్ళు. మొన్న రీసెంట్ గా యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది. సో తను కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల ఇంట్లో ఉంటున్నాడు. ఏం చెయ్యాలో నాకు తెలియట్లా. తను నాకు ఇది నేర్పించాడు ఒకప్పుడు, బట్ అది నేర్పించడం వల్ల ఈ రోజు నేను తన్ని నా పిల్లల్ని పోషించుకునేకి నాకు దారి దొరికింది చిన్న. సో ఇలా సూపర్ అక్క. నేను అసలు షాక్ అయిపోయింది. నేను ర్యాపిడో బుక్ చేశాను, ఇంకా రాలేదని. అయితే మీరు లేడీస్ కదా, అందుకే కొంచెం స్లో వచ్చారేమో. నేనే కాదు చిన్న, చాలా మంది జొమాటో చేస్తున్నారు, ర్యాపిడో నడుపుతున్నారు, చాలా మంది చేస్తున్నారు. లేదక్క, ఈ హైదరాబాద్ లో నేను చూసింది మిమ్మల్ని ఫస్ట్ టైం. అవును, మీరు కొత్తగా చూసుంటారేమో. అదే లేదు, లేడీస్ అయి ఉండి ఇలా ర్యాపిడో నడపడం చూసి నేను షాక్ అయిపోయాను. నిజంగా మీరు చాలా అంటే చాలా గ్రేట్ అక్క. ఎవరు ఉంటారక్క ఈ కాలంలో ఇలా ఆడోళ్ళు? అంటే ఇంట్లో ఉన్నోళ్ళు ఉంటారు, టీవీ సీరియల్ చూసేటోళ్ళు ఆడోళ్ళు ఉంటారు. అంటే బయట వచ్చి ఒక మగవాడి లాగా ఇలా బైక్ ర్యాపిడో తోలడం అంటే మామూలు విషయం కాదు కదా నలుగురు సమాజంలో. మా పరిస్థితి ఇలా తీసుకొచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఉంటారు తన మీద ఆధారపడదు. తను గట్టుకునేటప్పుడు మమ్మల్ని పోషించాడు, తన కాళ్ళు ఇప్పుడు కొంచెం ఇదైంది. తన కోసం నేనే ఏదో ఒకటి చేయాలి కదా, అలానే వదిలేసి పోలేను కదా. తన కాళ్ళు తన కోసం నేనే ఏదో ఒకటి చేయాలి కదా, అలానే వదిలేసి పోలేను కదా. నిజంగా అసలు మీరు సూపర్ అక్క. నిజంగా నాకైతే మిమ్మల్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని మోటివేషన్ గా తీసుకోవాలి అన్నట్టు నా ఫీలింగ్ అక్క. నిజంగా ఎవరక్క ఇంత అద్భుతంగా ఎవరు ఉంటారు? నేను నిజంగా షాక్. నేను హైదరాబాద్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను, కానీ ఒక ఆడోళ్ళు ఒకసారి 2 సార్లు ఏమో ఆడోళ్ళు ఆటో తోలింది నేను చూసాను. కానీ పనే కాదు చిన్న, నేను ఇదే కాదు, పైనాపిల్ అమ్మినా, కూరగాయలు అమ్మినా, చాలా అన్ని చేసి లాస్ట్ కి మళ్ళీ అదంతా కరెక్ట్ కాదు, ఇదైతే నా పిల్లలకి నా భర్తకి చూసుకోవడానికి టైం సరిపోతుంది, దీంట్లో ఇన్కమ్ కూడా బానే ఉంది చిన్న. సూపర్ అక్క. అంటే మీరు ఫ్రూట్స్ అవన్నీ అమ్మి ఇప్పుడు బైక్ వచ్చారు అక్క. నిజంగా మీరు చాలా అంటే చాలా గ్రేట్ అక్క. అక్క ఒక ఫోటో తీసుకోవచ్చా? అయ్యో అదేం లేదు, మీకు లేట్ అవుతుంది, ఓటీపీ చెప్తే. ఓకే ఓకే, అక్కడ తీసుకుంటాను అక్క దిగిన తర్వాత. ఓకే అక్క, సికింద్రాబాద్ వెళ్ళాలి. ఒక నిమిషం అక్క. నిజంగా చాలా గ్రేట్ అక్క. అక్క పిన్ చెప్పమ్మా. 2502. ఓకే అమ్మా. మీది ఓన్ హౌసా రెంట్ హౌసా అక్క? రెంటా? ఎంత రెంట్? ఎంత? 5000. 5000 అమ్మ జీవితం. మీకు ఎంతమంది పిల్లలు అక్క? ఇద్దరు పిల్లలా? అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలే. ఇద్దరు అబ్బాయిలేనా? ఓకే, అబ్బాయిలా. ఓకే, ఏం చదువుతున్నారు మీ అబ్బాయిలు? ఒకడు 6, ఒకడు 7 చదువుతున్నారు. 6, 7. మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు అక్క? పెద్దవాళ్ళే కదా, వాళ్ళ నాన్నగారు అలా ఉన్నారు కదా ఇంట్లో. వాళ్ళని బట్టి వాళ్ళే స్నానం చేసి వాళ్ళే డ్రెస్, నాకు కొంచెం వాళ్ళు కూడా హెల్పింగ్ గా ఉన్నారు. నా పిల్లలు కూడా నాకు తోడయ్యారు. వాళ్ళు చిన్నోళ్ళైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో మా ఆయన బాగుండాలి అని అప్పటి వరకు ఇలా చేస్తే దేవుడు కూడా మమ్మల్ని ఆయన తొందరగా కోలుకుంటే సో మాకు ఈ పరిస్థితి రాదు. ఎవరికి కూడా ఇలా పరిస్థితి రాకూడదు. నాకు ఇంకొకరు కూడా లేరు సాయం చేసడానికి, అమ్మ నాన్న ఎవరు కూడా లేరు, అత్త మామ కూడా లేరు, ఎవరు లేరు మా ఆయనకి. అవును, నేను మా ఆయనకి ఒక్కదాన్ని, మా ఆయన నాకు ఒక్కరు. ఆయనకి ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. అంతే, మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఎవరిని తీసుకొని వెళ్ళిపోలేదు కదా, ఎవరిని తీసుకొని వెళ్ళిపోతే నేను బాధపడ్డానికి. ఆయన మా కోసం కష్టపడి తను అలా తెచ్చుకున్నాడు. సో ఆయన కోసం నేను కష్టపడాలి కదా. మీరు నిజంగా సూపర్ అక్క. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మీరు బైక్ నేను తోలనా, మీరు తోలుతారా? నాకు వచ్చు, నేను భయపడవసరం లేదు, బట్ ఫుల్ ట్రైనింగ్. పర్లేదు, నేను తోలమంటే నేను తోలుతాను అక్క, ఇబ్బంది లేదు. ట్రైనింగ్ ఉంది. అలాంటి వాళ్ళే కదా. ఓకే మెల్లగా అక్క. ఓకే అక్క.